హల్లెలూయా. రెండు చేతులెత్తి పైకి హల్లెలూయా చూద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు కోరుకున్నాడు. మీ పట్ల ఉద్దేశాన్ని తెలియచేయబడాలంటే మొర్ర పెట్టండి దేవునికి. ఇది మీ అందరికీ నిర్ణయ కాలమే. ఈ మీటింగ్స్కి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పమన్నమాట, ఇది మీకు నిర్ణయ కాలం, తగిన సమయం. కానీ మీరు అడగట్లేదేమో, ఆసక్తి చూపట్లేదేమో, ఎప్పటిలాగే వెళుతున్నారేమో. వద్దు వద్దు, అమ్మా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి ఇట్లా తలుపులు తీయబడతాయి అనే ఉద్దేశాలు బయలుపరచబడతాయి. రండి, నెక్స్ట్ ప్రేరేపించబడితే దేవుని సన్నిధికి దేవుడు మీ అందరితో మాట్లాడతారు. అందరూ కలిసి దేవుని పనుల ముందుకు కొనసాగుతాం. దేవుని మనం దీవించునుగాక. ఆమె అయ్యగారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మన మధ్యలో ఉన్న సిస్టర్స్ పాట పాడుతూ ఉండగా మరి కానుకలు స్వీకరించబడతాయండి. పరిశైలి నిమిత్తము శుభదినం కనుక పరిశైలి నిమిత్తం కానుకలు స్వీకరించబడతాయి. సిస్టర్స్ పాట పాడుతూ ఉండగా అక్షరకులు మీ వద్దకు వస్తారు. Now
అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన దేవులతో మనం సెలవు తీసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవ మహోన్నతుడా, ఆమెకే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈ 5 దినాలు ప్రభువా ఈ యొక్క రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ భద్రపరిచారు అయ్యా. ఈ మీటింగ్స్ అన్నీ ఘనంగా జరిగించడానికి తండ్రి మీరు కృప చూపించారు, మీ చిత్తాన్ని జరిగించుకున్నారు. నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ తండ్రి, మీకే స్తోత్రం 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 ప్రభువా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ యొక్క ఆత్మతో నింపండి. వారు విన్న వాక్యాన్ని వారి హృదయాలు భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించి వారి జీవితాలు ఆత్మీయ మేలులను పొందుకునే భాగ్యం దయచి మీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నామయ్యా. సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లించుకొచ్చున్నాం. ఈ పరిసర నిమిత్తం మీ బిడ్డలు ఇచ్చిన కానుకలను ప్రభావం వారి బిడ్డలను ఆశీర్వదించండి, 100 ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. మరి ఈ మీటింగ్స్ నిమిత్తం ఎవరెవరు ఏ విషయాల్లో మాకు సహకరించారో ప్రభావ, మ్యూజిక్ వారు కానీ, అలాగే సౌండ్ సిస్టమ్, కీబోర్డ్ బ్యాట్స్ వాళ్ళు, అలాగే మరి సిస్టర్స్ ప్రైజ్ అండ్ వర్షిప్లో, అలాగే ప్రభావ మరి ఈ దినాన నీ బిడ్డలు ప్రయాసపడి ప్రేమను సిద్ధపరిచారు. వారిని బట్టి కూడా స్తుతులు చెల్లించుకొచ్చున్నాం. ఆ కుటుంబాలన్నింటినీ మీ యొక్క మేలులతో నింపండి ప్రభు. 100 ప్రతిఫలాన్ని వారికి వారి కుటుంబానికి దయచేయండి ప్రభు. మీ యొక్క దీవెనతో మమ్మల్ని నింపి నడిపించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడని యేసు శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం ఆయన రాకడ పర్యంతో మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.